ఆశాబాయి 1800 ఆశాబాయి ఈ 1800 ఏదైతే ఎక్కువ పడినా వస్తుంది బాగా మధ్యాహ్నంలో అయిపోతుంది. అయిపోయింది. చెప్పింది మీరు అది చూడండి. ఎవరో ఒకరు నెల్లూరు జిల్లాలో ఏమైనా బ్లడ్ కావాలంటే మన ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఉన్నాయి మేడం. 2-3 కేసులు చేశారు మేడం. ఇంట్రెస్ట్లో చెన్నై నుంచి అక్కడ చెన్నైలో చేశారు. కానీ 40 lakhs అది పెట్టుకోలేక కొంచెం సీఎండీకి పంపిద్దాం. కొన్ని సెల్లిటి కెమెరా ఆన్ చేసి ఫోటోలు తీస్తాం. వాడు ఇప్పుడు చూస్తాడు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అంటే రక్త గ్రూపులు కనుగొన్న వ్యక్తి డాక్టర్ కార్ల్ ల్యాండ్స్టైనర్ ఈరోజు పుట్టినరోజు సందర్భంగా దొత్తులూరులో మహారక్తదాన శిబిరాన్ని విశ్వభారతి స్వచ్ఛంద సేవా సంస్థ తరపున మెగా మహారక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినారు. దీనికి సంబంధించి పుల్లారెడ్డి గారు, నర్రావుల పుల్లారెడ్డి గారు దాదాపు 15 సంవత్సరాలుగా రెగ్యులర్గా జనవరి 12 అదేవిధంగా జూన్ 14 క్యాంపులు పెట్టి ఎంతోమంది ఎంతోమంది డోనర్ని మోటివేషన్ చేసి దాదాపుగా ఎన్నో వందల యూనిట్లు సహాయ సహకారాలు అందించి మన తలసీమ చిల్డ్రన్ అయితేమి, క్యాన్సర్ పేషెంట్స్ అయితేమి, కిడ్నీ పేషెంట్స్ అయితేమి, రోడ్ యాక్సిడెంట్స్ అయితేమి అనేక రకాలుగా బాధపడే పేషెంట్స్కి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహాయ సహకారాలు అందించారు. వాళ్ళకి మరీ పుల్లారెడ్డి గారికి రెడ్ క్రాస్ సంస్థ తరఫున మేము మరీ ధన్యవాదాలు చెప్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు కూడా మేమున్నామంటూ జనాలు ఈ కాలంలో అంటే జూన్ మంత్లో కొద్దిగా ఎండలుగా ఉన్నా కూడా మేమున్నామంటూ జనాలు రావడం జరిగింది. అందరు దాదాపు ఇప్పటికే ఒక 40 మంది రక్తదానం చేసినారు. ఇంకా మేమున్నాం వస్తున్నారు. కాబట్టి మీరిచ్చే బ్లడ్, ఒక యూనిట్ బ్లడ్ రెడ్ సెల్స్, ప్లేట్లెట్స్, ప్లాస్మా రూపంలో మనకి దాదాపుగా చాలామందికి దాదాపుగా ఒక 100 మందికి పేషెంట్స్కి ఈ ఎండల కాలం వాళ్ళ ప్రాణం పోసినట్టేను. కాబట్టి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 60 సంవత్సరాల లోపల వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేసి ప్రజలు ప్రాణాలు కాపాడాలని మరీ కోరుచున్నాను. ముఖ్యంగా ఏంటంటే చాలామంది అపోహలు ఉన్నాయి. సూది భయం, లేకపోతే బ్లడ్ అంతా తీసేసిన తర్వాత మేము ఇంకేం పని చేసుకోలేము, అనేక రకాలుగా అపోహలు ఉన్నాయి. బ్లడ్ ఇవ్వటం వల్ల కూడా బీపీ, షుగరు, గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా మనకు దరికిచేరు. ఎందుకంటే బాడీలో కొంత కొలెస్ట్రాల్ పోతుంది కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటాము. మీరిచ్చే దాత ప్రతి ఒక్కరు కూడా మీరిచ్చే దాతలు సంబంధించి వాళ్ళ ఆరోగ్యం కూడా మెరుగుపరుచుకుంటారు. కాబట్టి రెడ్ క్రాస్లో రోజుకి 70 యూనిట్లు అవసరం ఉంటుంది. చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళు బాధలు చూస్తే మనకి చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే తలసీమ చిల్డ్రన్ 175 మంది పిల్లలకి మనమే బ్లడ్ ఇచ్చి మనమే ఎక్కిస్తున్నాం. అలాంటి బిడ్డలకు బోన్ మేర పనిచేయదు, వాళ్ళ ప్రాణం పోస్తున్నారు. రెడ్ క్రాసే వాళ్ళని ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళని పిల్లలకి డే కేర్ సెంటర్ పెట్టి వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్, రిక్రియేషన్ సెంటర్, వాళ్ళకి బ్లడ్ ఇచ్చి మందులు అన్నీ కూడా సహాయక సహకారాలు అందిస్తుంది. కాబట్టి జిల్లాలో కానీ ఇతర జిల్లాలో కూడా ఎక్కడైనా కూడా బర్త్డే క్యాంప్స్ అయితేమి, తర్వాత వర్ధంతి క్యాంప్స్ అయితేమి, తర్వాత అనేక రకాలుగా యూత్ అయితేమి, కాలేజెస్ అయితేమి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఇలాంటి ఈ యొక్క విశ్వభారతి స్వచ్ఛంద సేవా సంస్థ ప్రొపరేటర్ అయినటువంటి నర్రావుల పుల్లారెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ టీం ఉన్నారు. వాళ్ళ టీంను కూడా చాలా సంతోషంగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళు కూడా డోనాలు పిలిచే దాంట్లో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. అదేవిధంగా కాలేజీల్లో కూడా గ్రూప్స్ చేపిస్తున్నారు. బ్లడ్ గ్రూప్స్ చేపించడం, వాళ్ళకి హిమోగ్లోబిన్ % చూపించడం, వాళ్ళకి సలహా సహకారం అందించడం, ఎన్నో సేవా కార్యక్రమాలు పుల్లారెడ్డి గారు అందిస్తున్నారు. ఆయన అదేవిధంగా గవర్నర్ అవార్డు గ్రహీత కూడా. ఎందుకంటే
2019లో జూన్ 14న విజయవాడకి వెళ్ళి గవర్నర్ చేతుల మీద కూడా అవార్డు తీసుకున్నారు. అంటే టౌన్ బేస్లో కాలేజీలో బ్లడ్ ఇవ్వటం కాదు, మారుమూల ప్రాంతంలో ఇలాంటి దుత్తులూరు ఏరియాల్లో మోటివేషన్ చేసి ఒక ప్రజల్ని అవగాహన పరిచే చాలా గొప్ప విషయం. ఆయనకి రెడ్ క్రాస్ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఈరోజు విశ్వభారతి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ రక్తదాన శిబిరంలో ఇప్పటికే దాదాపు 40 మంది పైగా రక్తదాతలు రక్తదానం చేస్తున్నారు. ఇంకా కొంతమంది కూడా వస్తూ ఉన్నారు. ఈ రక్తదాన శిబిరం విశ్వభారతి మరియు రెడ్ క్రాస్ సంయుక్తంగా కూడా ఇక్కడ రెగ్యులర్గా నిర్వహిస్తుంటుందన్నమాట. ప్రతి సంవత్సరం స్వామి వివేకానంద జయంతికి, అదేవిధంగా జూన్ 14 ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కూడా ఇక్కడ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ రక్తదానానికి చేసేదానికి కూడా చాలామంది రక్తదాతలందరూ కూడా విరివిగా ఇక్కడికి వచ్చి రక్తదానం చేయడం కూడా చాలా సంతోషకరం. ఈ రక్తదానం అనేది ఎక్కడ కూడా ఏ షాపులో కూడా కొనేటువంటి పరిస్థితి అయితే కాదు. ఇది ఎవరు కూడా ఏంటంటే నా నుంచి నువ్వు సహాయం చేయాల్సిందే, నీ నుంచి రక్తం తీసి మరొకరికి ఇవ్వాల్సిందే, అటువంటి పరిస్థితులు రక్తదానం అనేది ఇది మెడికల్ షాప్లోనూ ఇంకో దగ్గర కొనేటువంటి పరిస్థితి అయితే కాదు. కాబట్టి ఏంటంటే రక్తదాతలు అందరూ కూడా దీనికి అక్కడ అవగాహన సదస్సులు నిర్వహించి, అదేవిధంగా గ్రూపింగ్లు చేపించి, ఇక్కడ రూరల్ అయినప్పటికీ కూడా ఇక్కడ మోటివేటర్ల సహకారంతో ఏదైతే భాస్కరరావు సార్, అదేవిధంగా గతంలో మధు సార్ అని కూడా వారి యొక్క సహాయ సహకారాలతో కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దాంతో ఇక్కడ రెగ్యులర్గా రక్తదానం చేస్తున్నటువంటి, నాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.